ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా ఎలా ఉన్నారో నాకైతే కామెంట్లో చెప్పండి. ఇంక ఈ రోజు అయితే ఇంకా ఎండు చేపలు అదే ఎండు మెత్తళ్ళు ఇంకా వంకాయ కర్రీ అయితే చేస్తున్నాను. సో పిల్లలకైతే లంచ్ బాక్స్లోకి. ఛానల్ ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. సో ఇప్పుడైతే వంకాయ ఎండు మెత్తలు అయితే తీసుకుని వస్తాను. అసలు వంకాయలు అయితే కొంచెం ఫ్రెష్గా ఉన్నాయి, చిన్న వంకాయలు అనమాట. సో చూపిస్తాను మీకైతే. సో ఇదిగోండి ఫ్రెండ్స్, ఇంకా వంకాయలు ఎండు మెత్తల కూర అయితే ఇంకా అద్దరిపోద్ది అనమాట. సో గ్రేవీ కింద చేసుకుంటే చాలా బాగుంటుంది ఎండు మెత్తల కర్రీ అనమాట. సో ఈ కర్రీ ఎట్లా చేస్తున్నాను మొత్తం ప్రాసెస్ చూపించలేను, మామూలుగానే నార్మల్గా చేసుకోవడం అనమాట. సో ఈ రోజైతే ఇంకా ఎండు మెత్తల్లో వంకాయ కర్రీ అయితే చేస్తున్నాను. సో ఓకే ఫ్రెండ్స్, ఇంకా మెత్తళ్ళు అయితే శుభ్రం చేసుకోవాలి. తర్వాత అయితే వంకాయలు కట్ చేసుకుంటాను. సో వీడియో అనేది స్కిప్ చేయకుండా అయితే చూడండి. సో అందరికైతే గుడ్ మార్నింగ్ అనమాట. ఇంకా పిల్లల్ని అయితే స్కూల్కి అయితే పంపించేసి ఇంకా అటు నుంచి అటు బజార్ వెళ్ళొచ్చి ఇంకా అక్కడే కదా. సో వచ్చేటప్పుడైతే ఇంకా మెత్తళ్ళు ఇంకా వంకాయలు అయితే తీసుకుని వచ్చాను. ఇంక ఏ రోజు కూరగాయలు ఆ రోజే తీసుకుని వస్తామన్నమాట. నాకు ఎప్పుడు మెత్తలు చేసినా సరే ఏళ్ళలో గుచ్చుకుని పోతూ ఉంటుంది. సో ఇలా క్లీన్ చేసుకుంటూ ఉండాలి. సో ఒక వాటర్ పోసేసి ఒక 5 మినిట్స్ నానబెట్టుకుని ఇంకా శుభ్రంగా అయితే ఇంకా రాయికేసి పాముకుంటాను. ఇంకా పులుసు ఏమన్నా ఉంటే అయితే మొత్తం పోతుంది. సో ఇంకా ఇంటి దగ్గర నేను ఒక్కదాన్ని ఉన్నాను అనమాట. ఎందుకంటే ఇంకా ఎవరి కాళ్ళు పనికి వెళ్ళిపోయారు. సో మా హస్బెండ్కి మళ్ళీ వస్తారు. పిల్లలకి లంచ్ క్యారేజ్ తీసుకెళ్తాకైతే వస్తాడనమాట. సో ఈ లోపైతే వంట ఫాస్ట్గా అయితే ప్రిపేర్ చేసుకుంటాను. సో కొంచెం ఎండలేదు, పచ్చిగా ఉన్నాయి ఇవి అయితే. సో శుభ్రంగా అయితే కడుక్కోవాలి. నేను ఉత్తు టమాటా ఇంకా వంకాయ అయితే చేద్దాం అనుకున్నాను. లేకపోతే మరీ ఉత్తుదైతే అసలు టేస్ట్ అయితే బాగోదనేసి ఇంకా ఎండు మెత్తలు అయితే తీసుకుని వచ్చానమాట. ఇంకా ఉప్పు చేప వేద్దాం అనుకున్నాను, లేకపోతే అవి లేవన్నమాట. ఇంకా అయిపోయినాయి అన్నారు. ఇంక అందుకనేసి అవి అయిపోయినాయి అన్నారని ఇంక ఇవి తీసుకున్నాను. మీరు ఎప్పుడైనా తిన్నారా? ఎప్పుడన్నా ఎలాంటి కర్రీస్ ఎప్పుడైనా చేసుకుంటారా? విలేజ్ స్టైల్లో కర్రీస్ అనమాట ఇంక ఇవన్నీ. సో ఇంకా ఈ ఉల్లిపాయల్లో వేసుకుని లేకపోతే గోంగూర వేసుకున్నా సరే చాలా అంటే చాలా బాగుంటుంది. అవి కూడా ఒకసారి వండి చూపిస్తాను మీకైతే. ఇది పొట్ట దగ్గర ఇలా అట్లా కట్ చేసుకోవాలన్నమాట. సో చూడండి, పొట్ట దగ్గర నుంచి ఇట్లా తీసేసుకొని తల కూడా కట్ చేసుకోవాలి. ఇంకా తోక ఇంకా తీసుకుంటే ఇంకా అయిపోయినట్టే. ఇంకా వాటర్ పోసేసుకొని శుభ్రం కడుక్కోవాల్సి. ఇది బాగాలేదు అసలు. ఎంత ఒక 20 రూపాయలు తెచ్చారండి. ఇంకంతే సరిపోతుందిలే, ఇంకా ఎక్కువ ఏం తినాం కదా. మేము కర్రీస్ వండుకున్నా సరే ఎక్కువ వండుకోనండి, కొంచెం కొంచెం వండుకుంటాము. కాకపోతే ఎక్కువ తినము ఏదైనా సరే. ఇవిగా అసలు ఎప్పుడు వండనండి. అసలు ఎప్పుడన్నా చుట్టాలు కానీ మా అమ్మ వాళ్ళు కానీ ఎవరైనా వస్తేనే ఎక్కువ అయితే చేస్తూ ఉంటాను కర్రీస్. సో అయిపోయినాయండి. సో వాటర్ అయితే పోసేసుకుంటాను. సో వాటికి కావాల్సిన ఇంకా ఉల్లిపాయలు టమాటాలు అయితే తీసుకుంటాను. వంకాయలు ఇంకా ఉల్లిపాయలు పచ్చిమిర్చి అయితే కట్ చేసుకుంటాను ఫాస్ట్గా అయితే.
కొంచెం వాష్ చేసి టమాటాలు వంకాయల్లోకి ఒక టమాటా ఎక్స్ట్రానే వేసుకోవచ్చు, బాగుంటుంది, టేస్ట్ అయితే బాగుంటుంది టమాటా ఎక్స్ట్రా వేసుకుంటే. సో ఇంకా ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను, ఇంకా వాటర్లో కొంచెం సాల్ట్ అయితే వేసేసుకుని ఇంకా వంకాయలు కూడా ఇంకా కట్టింగ్ చేసుకుంటాను ఫాస్ట్గా అయితే. పుచ్చులు ఉంటాయి, పుచ్చులు చూసుకొని కట్ చేసుకుంటున్నాను. వంకాయలు అయితే ఫ్రెష్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి అన్నమాట. సో ఓకే ఫ్రెండ్స్, ఇంకా మొత్తం అంతా వంకాయలు కట్ చేయడానికి అయితే బాగా లెంతీ అయితే వీడియో ఎక్కుతుంది. ఇంకా వంకాయలు కూర స్టార్ట్ చేసే ముందు అయితే బ్లాగ్ కంటిన్యూ అవుతుంది చూడండి. సో ఫ్రెండ్స్, ఇంకా టమాటాలు అయితే వేసేసుకుంటున్నాను. ఆయిల్ అయితే హీట్ అవుతుంది. సో అందులోనే ఇంకా కట్ చేసుకున్న వంకాయ ముక్కలు అయితే కట్ చేసుకున్న వేసుకుంటున్నాను. వంకాయ ముక్కలు కూడా కట్ చేసుకుంటున్నాను. వంకాయ ముక్కలు కూడా కడిగి చక్కగా వాష్ చేసుకున్నాయి. అందులోనే కొంచెం ఉప్పు అయితే వేసేసుకుంటున్నాను, ఎందుకంటే కొంచెం ఫాస్ట్గా అయితే మగ్గిద్ది ఉప్పు వేసుకుంటే, అందుకని కొంచెం ఉప్పు అయితే వేసేసుకుంటున్నాను. సో ఇప్పుడైతే ఇంకా మెత్తలు అయితే ఇంకా వాష్ చేసుకొని తీసుకొని వస్తానన్నమాట ఇంకా బయటకు. సో ఇంకా ఇవైతే మెత్తళ్ళు అయితే ఇంకా శుభ్రంగా రాయికేసి పామేసి చక్కగా నీట్గా అయితే పులుసు అంతా పోయేలాగా 4-5 సార్లు అయితే కడిగాను. ఇంకా కడిగేసి ఇంకా వంకాయలు మగ్గుతూ ఉన్నాయి సరే, ఇంకా అందులో వేసేసుకున్నాను. ఇంకా మెత్తళ్ళు అయితే ఇంకా అందులో వేసేసుకుని కలిపేసుకుని వంకాయలతో పాటు ఇవి కూడా మగ్గాలన్నమాట. సో అందుకనేసి ముందుగానే ఇవి మెత్తళ్ళు అనేది ఫ్రెష్గా చేసుకొని అది నీట్గా చేసుకొని రెడీ చేసుకున్నాను. సో చూడండి ఫ్రెండ్స్, ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోయి వచ్చింది. ఇంకా కర్రీ వంట అయితే పూర్తయిపోయింది. ఇంకా వంకాయ
ఇంకా కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది. మెత్తల్లో వంకాయ కర్రీ అనమాట. సో కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు క్యారేజ్లు అయితే కట్టేస్తాను. సో క్యారేజ్ పెట్టేసి ఇంకా పిల్లలకైతే రెడీ చేస్తానమాట. ఇంకా వచ్చే లోపు అయితే సో కొంచెమే తింటారు కదా, ఎక్కువ తింటారు నాకు. సో ఇద్దరికి కూర కూడా ఒకే దాంట్లో ఒక బాక్స్లో అయితే సరిపోతుంది. ఇది పెద్దోడికి, సో ఇది చిన్నోడికి అనమాట. వాడు కొంచెమే తింటారు. సో క్యారేజ్ అయితే రెడీ చేయిస్తాను. సో ఒక నాప్కిన్, ఒక స్పూన్ అనమాట పెద్ద బాబుకి. సో ఓకే ఫ్రెండ్స్, చక్కగా వంట అయితే చేశాను కదా. వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఓకే, బాయ్ బాయ్.